హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచికరమైన విందు. ఈరోజు రెసిపీ టమాటో రైస్. పిల్లల లంచ్ బాక్స్లోకైనా లేదా మీకు టేస్టీగా ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఈ రెసిపీను ట్రై చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా టమాటో రైస్ను ఎలా చేయాలో చూద్దామా? ఇంకా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 1 గ్లాస్ బాస్మతి రైస్ను వేసుకోండి. 1 గ్లాస్ అంటే 250 గ్రామ్స్. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా వాష్ చేసి తీసుకుందాం. వాష్ చేసుకున్న బాస్మతి రైస్లో 1 గ్లాస్ బాస్మతి రైస్కి గాను 2 గ్లాసుల నీళ్ళను వేసి మూత పెట్టి అరగంట సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 10 జీడిపప్పులను వేసి లో ఫ్లేమ్లో జీడిపప్పులు లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. కాసేపటికి జీడిపప్పు ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో పావు టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోండి. ఆవాలు చిటపటలాడి జీలకర్ర ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 స్టార్ అనాస, 4 లవంగాలు, 3 పచ్చిమిర్చి చీలుకలు, 2 ఎండుమిర్చి ముక్కలు కూడా వేసి పచ్చిమిర్చి వేగేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోండి. తర్వాత ఇందులో 1 మీడియం సైజ్ ఉల్లిపాయ చీలికలను వేసి ఉల్లిపాయలు మగ్గేంత వరకు వేయించుకోండి. కాసేపటికి ఉల్లిపాయ చీలికలనేవి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. తర్వాత ఇందులో 3 మీడియం సైజ్ టమాటా ముక్కలను వేసుకొని టమాటాలు మగ్గేంత వరకు మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ వేయించుకోండి. టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో 2 రెబ్బల కరివేపాకు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లను వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్లను బాగా మరగనివ్వండి. నీళ్ళనేవి ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందాక మనం నానబెట్టుకున్నటువంటి రైస్ను ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి రైస్ కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. కాసేపటికి రైస్ అనేది ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, వేయించి పక్కన పెట్టుకున్నటువంటి జీడిపప్పు వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా గరిటెతో తీసి చూసినట్టయితే నీరనేది లేకుండా రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇక్కడ మీకు రైస్ అనేది కాస్త ముద్దగా అనిపించినట్టయితే మరొక 5 నిమిషాలు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మరియు సింపుల్ మెథడ్లో టేస్టీ టమాటో రైస్ రెడీ. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.